హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో చూద్దాం. ఈ వీడియో అయితే మనకి ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. ఆల్రెడీ నేను సేమ్ వీడియో తెలుగు ఫాంట్లో అప్లోడ్ చేశాను. తెలుగు ఫాంట్ వీడియో చూడాలనుకుంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి అయితే మీరు తెలుగు ఫాంట్ హూ ఇస్ హూ వీడియో అయితే చూడొచ్చు. ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మనకి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ ప్రెసిడెంట్ అంటే 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఎప్పుడు చార్జ్ తీసుకున్నారంటే 25th జూలై 2022 నుండి అయితే చార్జ్ తీసుకున్నారు. సో ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్, అలాగే డేట్ కూడా ఇంపార్టెంట్. అంతకుముందు ప్రెసిడెంట్ గా పనిచేసిన వారు శ్రీ రామ్నాథ్ కోవింద్. ఈయన 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అయితే వర్క్ చేశారు. అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి యశ్వంత్ సిన్హా. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి జగదీప్ ధన్కర్. ఈయన 14th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 11 ఆగస్టు 2022 చార్జ్ తీసుకున్నారు. అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసింది, ఉపరాష్ట్రపతిగా పనిచేసింది ఎం వెంకయ్య నాయుడు గారు. ఈయన 13th వైస్ ప్రెసిడెంట్ మనకి. అలాగే మనకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రెసెంట్ డివై చంద్రచూడ్ లేదా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఈయన 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంతకుముందు 49th గా ఉదయ్ ఉమేష్ లలిత్, 48th గా ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ అయితే పనిచేశారు. ప్రెసెంట్ అయితే మాత్రం డివై చంద్రచూడ్. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా లోక్సభ లీడర్ గాను నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా అయితే ఉంటారో. అలాగే మనకి హూ ఇస్ హూకి సంబంధించి ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, ఇప్పుడు చూస్తున్న వీడియోకి సంబంధించిన హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. ఎవరికైనా కావాలితే కనుక ప్రెసెంట్ 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా అన్ని ప్యాకేజెస్ పైన 20% డిస్కౌంట్ అయితే ఉంది. సో మీకు 20 రూపీస్కి వస్తుంది. ఎవరైనా కావాలితే కరెంట్ అఫైర్స్ కానీ మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. అలాగే స్ట్రాటజీకే పీడిఎఫ్స్ కానీ హూ ఇస్ హూ కానీ ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలితే కనుక వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయితే మాత్రం 25 మే 2019 దాకా ఎం తమ్ముదరై కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి కూడా పొజిషన్ అయితే వేకెంట్ గా ఉంది. ప్రెసెంట్ అయితే ఎవరూ లేరు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి మనకి వైస్ ప్రెసిడెంట్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారో. ప్రెసెంట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిజి మోడీ. అలాగే లోక్సభ లీడర్ నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ పొజిషన్ అయితే మనకి ప్రెసెంట్ వేకెంట్ గా అయితే ఉంది. రాజ్యసభ లీడర్ పీయూష్ గోయల్, రాజ్యసభ అపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖార్గే. ఓకే, మెజారిటీ అపోజిషన్ కి లేకపోవడం వల్ల లాస్ట్ 2 టర్మ్స్ గా కూడా ఈ పొజిషన్ లోక్సభ అపోజిషన్ లీడర్ పొజిషన్ వేకెంట్ గానే ఉంది. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మెయిన్ పర్సన్ మనకి రాజీవ్ కుమార్. ఎలక్షన్ కమిషనర్స్ అనేవారు 2 లేదా 3 కూడా ఉంటారు. జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరు అయితే ఉన్నారు. యాక్చువల్ గా వీళ్ళ నియామకాన్ని అయితే మనకి సుప్రీంకోర్టు అబ్జెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఆ ఇష్యూ అయితే క్లియర్ అవ్వాల్సి ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మెయిన్ పర్సన్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసరికి జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రెసెంట్ 16th అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి. అంతకుముందు 15th కేకే వేణుగోపాల్ పనిచేశారు. సాలిసిటర్ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. మన ఇండియా తరపున ఏదైనా కేసెస్ గవర్నమెంట్ తరపున వాదించాలన్నా, గవర్నమెంట్ కి లాపరమైన సజెషన్స్ కావాలన్నా ఒక లాయర్ టైప్ లో ఉన్న పర్సనే మనకి అటార్నీ జనరల్ అంటారు. లాయర్ కింద ఎలా అయితే జూనియర్ లాయర్ సబార్డినేట్స్ ఉంటారో హెల్ప్ చేయడం కోసం, అలాగే అటార్నీ జనరల్ కింద ఉన్న పర్సనే సాలిసిటర్ జనరల్ మనకి. అలాగే 22nd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ జయవర్మ సింహ. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. అలాగే ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ హన్సరాజ్ గంగారాంజీ అహిర్.
నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కిషోర్ మక్వానా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ హర్ష చౌహాన్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రియాంక కానుంగో, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ మెయిన్ పర్సన్, విజిలెన్స్ కమిషనర్ ఏఎస్ రాజు మరియు అరవింద్ కుమార్. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా ఇవి కూడా మెయిన్ పర్సన్ మాత్రం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ గా హీరాలాల్ సమారియా ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఎం జగదీష్ కుమార్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ ప్రెసిడెంట్ ఆర్ దినేష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ సంజీవ్ పూరి, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది, చైర్మన్ నవనీత్ కుమార్ సేంగల్, సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ ప్రాశున్ జోషి, సిఇఓ రవీంద్ర బాకర్, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనిల్ కుమార్ లాహోతి, 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి, 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్. రీసెంట్ గా 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘాన్ని కూడా ఫామ్ చేశారు. దీని హెడ్ గా అరవింద్ పనగారియా అయితే ఉన్నారో. ఇందులో సభ్యులు అయితే నియమితులవుతున్నారో, ఆ సభ్యులు నియమితులైనప్పుడు మీరు చూసుకుని అరవింద్ పనగారియా ప్లేస్ లో కొత్త పర్సన్ నియమితులయ్యారని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈయన నేతృత్వంలో ఆ కమిటీ సభ్యులు అయితే అపాయింట్ అవుతారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, బిఎస్సి ఎండి అండ్ సిఇఓ సుందర్ రామన్ రామ్మూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి మనోజ్ పాండే, నేవీ హెడ్ ఆర్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వివేక్ రామ్ చౌదరి. అలాగే న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. అలాగే వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ త్రిపాఠి, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అమర్ ప్రీత్ సింగ్. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రవీణ్ సూద్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నితిన్ అగర్వాల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహా. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీని డైరెక్టర్ జనరల్ సదానంద వాసంత డేట్, ఈయన రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. సో ఇంపార్టెంట్ అపాయింటెడ్. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, డిప్యూటీ ఎన్ఎస్ఏ పంకజ్ కుమార్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్, శాస్త్ర సీమబల్ కూడా డైరెక్టర్ జనరల్ గా దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నారు. ఓకే, ఈయన మనకి ఈ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ కి మనకి అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్, ఈయన కూడా రీసెంట్ గా అప్డేట్ అవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ లేదా సత్యనారాయణ ప్రధాన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లో కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్ర. అలాగే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ చైర్మన్ మనకి ఏకే గోయల్ ప్లేస్ లో ఎంబీ రావు రీసెంట్ గా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ గా అప్డేట్ అయ్యారు. డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సిఇఓ సునీల్ మెహతా. అలాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ చైర్మన్ కేవి షాజీ. అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అనీషా, వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ రాజేష్ నంబియార్. అలాగే అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ ప్రెసిడెంట్ కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు, సంజయ్ నాయర్. ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే సిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి శివ్ ఎస్ రామన్. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి శరత్ కుమార్ హోతా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ నితిన్ గుప్తా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ కిషోర్,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ హర్దీష్ కుమార్, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్, PFRDA పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీపక్ మహంతి, LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ్ మహంతి, ఆధార్ కార్డుకి సంబంధించి UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO అమిత్ అగర్వాల్, అలాగే నీతి ఆయోగ్ ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2016 ఈ నీతి ఆయోగ్ని తీసుకొచ్చారో. నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, చైర్మన్ నరేంద్ర మోడీ, అంటే ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే అని చెప్పుకున్నాం కదా. వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, CEO BVR సుబ్రహ్మణ్యం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ S సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ అజిత్ కుమార్ మహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్, అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి A రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ సెంటర్కి ఉండికృష్ణన్ నాయర్ అయితే ఉన్నారో. అలాగే DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సమీర్ V కామత్. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా చూసినట్లయితే BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, CEO హ్యామంగ్ అమెన్. అలాగే ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, CEO జియా ఫాల్ రైట్స్, మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ ICCకి సౌరవ్ గంగోలీ. మెయిన్ మనకి చైర్మన్ గ్రేగ్ బార్క్లేనే, కేవలం క్రికెట్ కమిటీకి మాత్రమే సౌరవ్ గంగోలీ. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ PT ఉషా, FIFA ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో, ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ విక్రమ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేఘనా అహ్లావత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబా, డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే, ఫారెన్ సెక్రటరీ వినయ్ మోహన్ కాత్రా, హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఫైనాన్స్ సెక్రటరీ TB సోమనాథన్, ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. నెక్స్ట్ లా సెక్రటరీ నితిన్ చంద్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ KN శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు షపాలి B శరణ్. ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరన్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ సూద్, ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావ్ కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త CV రాములు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి రుచిరా కాంబోజ్. నెక్స్ట్ రీసెంట్గా అరవింద్ బాగ్చి అయితే అపాయింట్ అయ్యారో. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE TG సీతారామన్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ అనేది. మనకి PDFs కావాలితే ప్రెసెంట్ ఆఫర్లో ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కానీ హూ ఇస్కు కానీ కావాలితే చెక్ చేయండి. NDRF న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరో మీకు గుర్తుంటే ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.